ఒక సరస్సులో 3 చేపలు నివసించేవి. అవి అక్కడే చాలా కాలంగా జీవిస్తూ మంచి స్నేహితులుగా మారాయి. కానీ వాటి స్వభావాలు మాత్రం భిన్నంగా ఉండేవి. ఒకటి జాగ్రత్త గల చేప. ఏ విషయాన్నైనా ముందుగానే ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించేది. 2 అలసత్వమైన చేప. ప్రమాదం ఎదురైనప్పుడే స్పందించేది. ముందు నుంచి ఏ విషయాన్ని పట్టించుకునేది కాదు. 3 అజాగ్రత్త గల చేప. ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండేది. భవిష్యత్తు గురించి అసలు ఆలోచించేది కాదు. ఒకరోజు ఆ సరస్సు దగ్గర కొంతమంది జాలర్లు వచ్చి అక్కడ చేపలు ఎక్కువగా ఉన్నాయని గమనించారు. వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి చేపలు పట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది విన్న జాగ్రత్త గల చేప వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. ఇక్కడ ఉన్నంతకాలం మనం ప్రమాదంలోనే ఉంటాం. మనం ఇప్పుడే ఈ సరస్సును వదిలిపోవాలి. అప్పుడు అలసత్వమైన చేప ఇలా అంటుంది. ప్రమాదం అయితే నిజమే, కానీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను నేనైతే. అప్పుడు అజాగ్రత్త గల చేప ఇలా అంటుంది. నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు? ఈ సరస్సు మన ఇల్లు, ఎవరు మనల్ని పట్టుకోలేరు. ఈ సరస్సు చాలా పెద్దది కాబట్టి మనం ఆ మత్స్యకారులకు దొరికే అవకాశమే లేదు. అలా అని అజాగ్రత్త గల చేప అనుకుంది. జాగ్రత్త గల చేప ముందుగానే వచ్చే కష్టాన్ని ఆలోచించి వేరే సరస్సులోకి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు మత్స్యకారులు వచ్చారు. అలసత్వమైన చేప చచ్చినట్లు నటించింది. ఆ చేపను చచ్చిందనుకొని వదిలేశారు. అజాగ్రత్త గల చేప మత్స్యకారులు వేసిన వలలో పడింది. ఈ కథ మనకు ముందు చూపు, తెలివితేటలు అవసరమని బోధిస్తుంది. సమస్యలను ముందే అంచనా వేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. ఆలస్యం చేస్తే ఆఖరికి పశ్చాత్తాపమే మిగులుతుంది.